అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిగా జరిగిపోయింది. సో ఇది నిరంతర ప్రక్రియ. ఒకవేళ మొదటి విడతలో కనుక మీ పేరు రాకపోతే ఎవరు ఆందోళన చెందొద్దు, ఎవరు అధైర్యపడొద్దంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ప్రత్యేక అధికారులను నియమించి ఈ రోజు నుంచి గ్రామ సభలను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో గ్రామ సభలో ఉన్నాము. గ్రామ సభలో దాదాపుగా మొత్తం ఫిర్యాదుల సేకరణ కూడా జరుగుతుంది. సో ఇక్కడ రేషన్ కార్డు హెల్ప్ డెస్క్ అని కూడా పెట్టారంటే ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి మళ్ళీ ఒక అప్లికేషన్ అయితే క్లియర్ కట్గా రాసి ఇస్తున్నారు. సో ఆ అప్లికేషన్స్లో ఎటువంటి అంటే మొదటి విడతలో ఎటువంటి తప్పిదాలు జరిగినా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి రాయడం జరుగుతుంది. సో ఇక్కడ రేషన్ కార్డు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు హెల్ప్ డెస్క్, అలాగే రైతు భరోసా హెల్ప్ డెస్క్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజల వద్ద నుంచి ఆ ఏరియా అంటే 3వ డివిజన్లో ఉన్నాము, 3వ డివిజన్కి సంబంధించిన ప్రజల నుంచి కూడా ఆ ఫిర్యాదులు పూర్తిగా స్వీకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ప్రత్యేక పాలనా అధికారులు కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్లలో ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం నగరపాలక సంస్థ దరఖాస్తులు అని చెప్పేసి కూడా దరఖాస్తులు పూర్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారి ఇక్కడ గ్రామ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ సభల్లో పాల్గొంటున్నారు. గ్రామ సభల్లో ఫిర్యాదుల సేకరణ కూడా జరుగుతుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అమల్లో భాగంగా ప్రతి ఒక్క గ్యారెంటీని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ పైన అడుగులు వేస్తుందని చెప్పాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎవరెవరికంటే ఇందిరమ్మ ఇల్లు లేని వారికి, అలాగే రేషన్ కార్డులు లేని వారికి కూడా అన్ని ఇందిరమ్మ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా అర్హులైన వారికి అందించేలా పథకాలు కూడా చేపట్టింది. సో దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దరఖాస్తులు స్వీకరించుకుంటూ ఇప్పటికే అంటే రైతు భరోసా కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే లబ్ధిదారులు కూడా ఎంపిక జరిగింది. సో ఆ లబ్ధిదారుల ఎంపికలో తమ పేర్లు ఉన్నాయా లేవా అంటూ కూడా ఒక్కసారిగా అందరూ చూసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక్కసారిగా అక్కడ చూడండి. సో లిస్టులో కూడా ఎవరైతే లిస్టులో పేర్లు వచ్చాయో ఆ పేర్లన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ డిస్ప్లేలో మా పేర్లు ఉన్నాయా లేవా అని కూడా పూర్తిగా ప్రజలు కూడా అంటే ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు కూడా పూర్తిగా చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా గ్రామ సభల్లో అయితే పూర్తిగా ఒక్క ఇంట్లోంచి ఇద్దరిని ఎలా సెలెక్ట్ చేస్తారంటూ కూడా ప్రత్యేక అధికారిని కూడా ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా గ్రామ సభల్లో ఎవరైతే ప్రత్యేక అధికారి అయితే ఉన్నారో ఆ అధికారిని కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ లిస్టులో మాకు పేరు రాలేదు, మీరు సర్వే కూడా కరెక్ట్గా చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు వాళ్ళ పేరు రాలేదు, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అనేది ఒక్కసారిగా మనం వారితో మాట్లాడదాం. గ్రామ సభల్లో కూడా రసాబసాగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మన దగ్గర ప్రత్యేక పాలనా అధికారి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం ఆ ప్రత్యేక అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇంత గొడవగల కారణాలు అంటే కూడా ఒకసారిగా మనం ఆ ప్రత్యేక అధికారి కూడా మన దగ్గర ఉన్నారు. సో ఒక్కసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం. సో సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డు సంబంధించి కానీ, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసాకు సంబంధించి గ్రామ సభలు కూడా నిర్వహించింది. ఇందులో మీరు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది, అసలు ఎందుకు ప్రజలంతా కూడా మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది సార్? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రజాపాలన భాగంగా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్ ఆన్లైన్ యాప్ ద్వారా వస్తే ప్రాథమికంగా ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆన్లైన్లోనే ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ లిస్టు మొత్తం కూడా ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి లిస్టు మళ్ళీ ప్రభుత్వం నుంచే ఎవరు ఎలిజిబులు అనేటువంటిది, అంటే వీరు అర్హులుగా గుర్తిస్తున్నాము, వీరిని అర్హులుగా గుర్తించడానికి ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభలో వీటిని ప్రవేశపెడుతున్నాము. ఇందులో అర్హులు కాని వారు ఉంటే వారి మీద ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించబడతాయి. ఒకవేళ అర్హులు అయ్యుండి కూడా రాకపోయినట్లయితే వారికి కూడా అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తూ వాళ్ళది కూడా ఫర్దర్గా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ
లబ్ధిదారులు ఇప్పుడు రాకపోయినా కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, లేదా గాబరా పడాల్సి, ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. వాటిని మళ్ళీ ఎంక్వైరీ చేయించేసి మళ్ళీ తర్వాత వాటిలో యాడ్ చేస్తూ మళ్ళీ ఒక లిస్టు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లిస్టే ఫైనల్, ఇక లిస్టు కాదు అనేటువంటి భ్రమ లేదా అటువంటి అపోహలు అనేవి తప్పు. అటువంటి వాటిని మీరు వినకండి, లేకపోతే అపోహ చెందకండి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కానీ ఎటువంటి లబ్ధిదారులు కానీ లేదా అర్హులకి ఒకవేళ మిస్ అయి ఉంటే వారి దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకొనబడుతుంది. వాటికి ఇక్కడ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా మళ్ళీ వాటిని ప్రాసెస్ చేస్తూ వాటిని కూడా ఫర్దర్గా అంటే వారు ఎలిజిబుల్ అయ్యే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమోదం తెలుపుతూ వాటిని కూడా తీసుకోవడానికి జరుగుతుందని తెలియజేస్తారు. అంటే సార్, అంటే ఇప్పుడు దాదాపు ఒక లిస్టులో అయితే కొంతమంది ఎలిజిబిలిటీ పేర్లు కూడా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అన్ని అర్హతలుండి ఒకవేళ వాళ్ళ పేరు కనుక రాకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ దరఖాస్తుని ప్రభుత్వం స్వీకరిస్తుంది సార్? ఆ దరఖాస్తులు అనేది ఇక్కడే మేము అప్లికేషన్ ఇస్తున్నాం. హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆల్రెడీ 4 మెంబర్స్ని ఇక్కడ కౌంటర్లో కూడా ఉంచాము. ఈరోజు 4 o'clock వరకు ఇక్కడే ఉంటాం. వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే లబ్ధిదారులు వారికి అర్హులు అయ్యుండి కూడా రాలేదో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకొనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల్లో ఇది కాదు, వీళ్ళు అర్హులు కాదు అనుకున్న వాటి మీద కూడా మీరు వ్రాతపూర్వకంగా ఫిర్యాదిస్తే వాటి మీద కూడా ఎంక్వైరీ కోసం మళ్ళీ మేము ప్రభుత్వానికి లేదా ఉన్నతాధికారులకు అటు విషయాన్ని చేరవేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అనర్హులు కనుక ఈ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ ఒకవేళ ఎలిజిబుల్ అయితే అంటే వాళ్ళు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించబోతుంది సార్? తప్పకుండా అండి. అంటే ఇప్పుడే ఇది ఫైనల్ అయిపోయి వీళ్ళంతా కూడా ఇక రేపే కార్డ్స్ ఇస్తాము, రేపే చేస్తామని కాదు. ఇవి వీళ్ళు అర్హులు అనుకుంటున్నాము, వీళ్ళు లబ్ధిదారులు అనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని లిస్టుని ఇక్కడ మనము వార్డు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఎవరైనా అర్హులు కాదు, లబ్ధిదారులుగా అర్హులు కాదు అనుకున్న వారి దగ్గరికి సంబంధించి కూడా ఏ వ్యక్తి అయినా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అట్టి ఫిర్యాదును మళ్ళీ ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఎంక్వైరీ చేసి అటు వాటిని రద్దు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ అర్హులు కానట్లయితే అటు విషయాన్నే తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ప్రభుత్వం కొన్ని పారామీటర్స్ అనేది పెట్టింది, లబ్ధిదారులుగా ఎవరు అర్హులు అనేది. కాబట్టి దాన్ని అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు కూడా అర్హులు కాదు అనేటువంటిది ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా కొన్ని ఏమన్నా వచ్చి ఉంటే ఏమన్నా ఉన్నా కూడా ఒకవేళ రాతపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. వాటి మీద ఉన్నతాధికారులకు నివేదించి ఫర్దర్గా ఎంక్వైరీ అనేది చేపిస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఒకవేళ అర్హులకి పథకాలు కూడా రాకపోయినా ఒక్కసారిగా మళ్ళీ దరఖాస్తు చేసిన అవకాశం ఉంటుంది. అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తాము. హెల్ప్ డెస్క్లో పథకాలకి అర్హులై ఉండి వాళ్ళ పేర్లు కనుక ఎలిజిబిలిటీ లిస్టులో రాకపోతే మళ్ళొకసారి అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా ఆధారపడద్దు, ఆందోళన చెందొద్దంటూ కూడా ప్రత్యేక అధికారులు చెబుతున్న పరిస్థితి. సో ఒకసారిగా గ్రామస్తులు ఒకసారిగా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా గ్రామస్తులు కూడా మాకు అర్హులైనా కానీ మాకు ఇప్పటివరకు మా పేర్లు రాలేదంటూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దేనికి వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళకు ఏ పథకానికి వాళ్ళు అర్హులు కాలేదంటూ కూడా ఒకసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్ చెప్పండి, మీరు ఏ పథకానికి అప్లై చేశారు, మీకు ఏ పథకం రాలేదు? మేము ఇందిరమ్మ ఇళ్ళకి పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. మాకు ఈ పథకం రాలేదు, అర్హుల జాబితాలో మా పేరు రాలేదు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి 350 మందికి వచ్చిన అర్హుల లిస్టులో అందులో దాదాపుగా సగం మందికి పైగా కూడా ఇండ్లు ఉన్నవాళ్ళు, అనర్హులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఏమంటున్నారు, మేము అదే సార్ని అడిగితే మీరు రిటర్న్లో రాసియండి అంటున్నారు. రిటర్న్లో దేని మీద రాసియాలి? వాళ్ళు సర్వే చేశారు కదా, సర్వే చేసే మాకు ఏంది అర్హులా అనర్హులా అని లిస్టు తయారు చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అనర్హులని మేము ఎలా వీళ్ళని అనర్హులు, వాళ్ళు వచ్చిన వాళ్ళు అనర్హులని మేము ఆ బాధ్యత మా మీద పెడితే ఎలా? వాళ్లే కదా సర్వే చేసింది, వాళ్లే ప్రభుత్వాధికారులే కదా. అనర్హులని మేము ఎలా చెప్తాం వాళ్ళకి? అనర్హులా అర్హులా అన్నది ప్రభుత్వమే సర్వే చేసి ప్రతినిధులతో మంచిగా సర్వే చేసి ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం కదా అర్హుల జాబితా కూడా షీల్డ్ కవర్లు పంపించింది. ఆ షీల్డ్ కవర్ను కూడా గ్రామ సభల్లో గ్రామస్తులందరి ముందే కదా ఓపెన్ చేసి వాళ్ళ పేరు చెప్పాం. మరి వాళ్ళ పేర్లు ఏ విధంగా వచ్చాయంటారు? వాళ్ళ పేరు అర్హులైన వాళ్ళు అందులో సగం మంది కూడా లేరు. అనర్హులు చాలా మంది వాళ్ళకి అందులో పేర్లు లిస్టులో పేర్లు వచ్చినాయి.
నేనే కాదు, నాతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు, కావాలంటే అడగండి. మీరు ఏ పథకాన్ని పెట్టారమ్మా? రేషన్ మా కొడుకు కోడలండి రేషన్ స్కూల్కి వెళ్ళింది అమ్మాయి, ప్రైవేట్ స్కూల్ చెప్పుద్ది. రేషన్ కార్డు పెట్టుకుంది, లిస్టులో పేరు రాలేదు సార్. ఇల్లు స్థలం లేదు కానీ ఇల్లు కోసం పెట్టుకుంది సార్, అది రెండు రాలేదు సార్. మీకు స్థలం ఉందా అమ్మా? లేదు సార్, అంటే స్థలం లేక ఇల్లు పెట్టుకున్నాం. ఏమన్నారు? లిస్టులో పేరు వచ్చిందా? రెండు రాలేదు సార్, కూర్చొని చదివితే విన్నా కదా, రెండిట్లో రాలేదు. అంటే మళ్ళీ మీరు అక్కడ హెల్ప్ డెస్క్లు పెట్టారు, హెల్ప్ డెస్క్లు మళ్ళీ దరఖాస్తులు ఇచ్చారా మీరు? ఇప్పుడే ఇచ్చి వచ్చారు సార్, ఇప్పుడే ఇచ్చి మరి అధికారులు ఏమంటున్నారు? ఏం అదేగా సార్ మాట్లాడేది ఇప్పుడు. రెండు అసలు లేని వాళ్ళకి ఏం లేదు సార్, జీరో ఉన్న వాళ్ళకి ఏం లేదు, మరి ఉన్న వాళ్ళకే వస్తుండే. మా పరిస్థితి ఏంటి, 10 ఏళ్ల తర్వాత వచ్చాయి కదా, మరి లిస్ట్ పోతే మళ్ళీ ఇప్పట్లో లేదు కదా సార్, మళ్ళీ అదే బాధ. ఎట్లా సార్ మరి? మీరే పథకాన్ని పెట్టారమ్మా? ఇంకా పెట్టలేదండి, మన లిస్ట్ రాసినప్పుడు రాయలేదని వద్దన్నారు, అందుకని ఇప్పుడు రాపిలేదని లేదంటున్నారు. రేకులే మాది, ఏం మాట్లాడట్లే. మీరు మళ్ళీ అప్లై చేస్తారులేమ్మా అంటున్నారు వాళ్ళు, ఇప్పుడు రాయరంట. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే కదా అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. ఒకవేళ మీరు మొదటి విడతలు కనుక శాంక్షన్లు అంటే లబ్ధిదారుల లిస్టులో మీ పేరు రాకపోతే అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. మళ్ళీ దరఖాస్తు ఇస్తే మళ్ళీ మీ దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా ఇప్పుడే ప్రత్యేక అధికారి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మీరు ఏ పథకానికి అప్లై చేశారమ్మా? ఇల్లుకు రేకులు ఇల్లు కట్టుకుందామని పెట్టుకుందాం అనుకున్నాం. ఇది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మాకు పథకాలు అనర్హులను మేము ఎట్లా ఎంపిక చేయాలి, ప్రభుత్వమే కదా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది కూడా ప్రభుత్వమే ఎంపిక చేయాల్సిన పరిస్థితుల్లో మమ్మల్ని రిటర్న్గా రాసియమంటే ఏ విధంగా మేము రాసిస్తామంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక అధికారిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో గ్రామ సభల పేరిట ఈ రోజు నుంచి 24 వరకు కూడా 24వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు పెట్టి అర్హులైన వారి దగ్గర నుంచి ఒకవేళ వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు రాకపోతే మళ్ళీ హెల్ప్ డెస్కులు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే ప్రజాపాలన దరఖాస్తులు ఏ విధంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అయితే ఏ విధంగా తెచ్చారో అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తుల విధంగానే మళ్ళీ దరఖాస్తులు పెట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో లేని వాళ్ళు అంటే వాళ్ళకి అన్ని పథకాలకి అర్హులై ఉండి కనుక వాళ్ళ పేర్లు మళ్ళీ రాకపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు చేసిన దరఖాస్తులు మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తాము. ప్రభుత్వ పథకానికి మీరు అర్హులే, ఇది నిరంతర ప్రక్రియ, ఏ ఒక్కరూ ఆందోళన చెందొద్దంటూ కూడా ప్రత్యేక అధికారి ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ఇక్కడ ప్రజలు వినే పరిస్థితి లేదు. అంటే అనర్హులను మేము ఏ విధంగా గుర్తించాలంటూ కూడా వాళ్ళు ప్రజలు ప్రత్యేక అధికారిని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది ప్రభుత్వమే గుర్తించాలి, మేమెలా గుర్తించి చెప్పమంటూ కూడా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రత్యేక అధికారి కూడా వాళ్లకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఈ పథకానికి ఇప్పుడు మీ అంటే లబ్ధిదారుల లిస్టులో మీ పేరు కనుక రాకపోతే మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, దీనికి కట్ ఆఫ్ డేట్లు ఏమీ లేవు. మళ్ళీ అప్లై చేసుకోకపోతే మళ్ళీ రావు అని ఎవరు కూడా ఆధారపడద్దంటూ కూడా ప్రత్యేక అధికారి చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.